హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొన్ని తలవారి అమ్మాయి. ఈ రోజు నేనైతే ఒక గొప్ప వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటి అంటారా, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో తోడపెద్దు గరిడి సేవ అనేది చాలా ఫేమస్ అని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. మరి ఆ గరిడి సేవ కోసం తీసుకొచ్చిన తోడపెద్దుకి ఏమైనా ప్రత్యేకతలు ఉంటాయా? అసలు ఎలాంటి తోడపెద్దుని తీసుకొస్తారు, ఎలా పూజిస్తారు, ఇలాంటి డౌట్స్ మీలో చాలా మందికి ఉన్నాయి కదా. అలాంటి డౌట్స్ అని నేను ఈ వీడియోలో మీకు క్లారిఫై చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాదు ఈ తోడపెద్దుని సింహాచలం సింహాద్రప్పన దర్శనానికి కూడా తీసుకువెళ్తారు. ఈ వీడియోలో మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, మీరే చూడండి. ఈ వీడియో వచ్చేసి ప్రత్యేకించి అనకాపల్లి జిల్లాలోని గవరపాలెం చినరామస్వామి కోవెల దగ్గర ఉన్న గరిడి సేవ విశేషాలు అయితే ఈ వీడియోలో ఉంటాయి. ప్రతి గరిడి సేవ ఇలానే ఉంటుంది. ఒక ఎద్దునైతే తీసుకొచ్చి చాలా పూజలు చేసి ఒక పెళ్లి చేసిన విధంగా చేస్తారనమాట. చుట్టుపక్కల ఊరు నుంచి కూడా తోడపెద్దలను అయితే తీసుకొస్తారు. చాలా పవిత్రంగా అయితే ఆ ఎద్దుకి ముద్ర వేస్తారనమాట. ఆ ముద్ర వేసిన తర్వాత ఆ ఎద్దుని దేవుడిగా భావించి గరిడి సేవలు అయితే స్టార్ట్ చేస్తారు. అంతేకాదు ముద్ర వేసిన తరువాత సింహాచలం వెళ్లి దేవుని దర్శనం అయిన తర్వాత ఆ గరిడి సేవలు అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఆ ఎద్దుతో ముద్ర వీడియో నేనైతే చిన్న క్లిప్ అయితే పెడతాను, ఎందుకంటే నేను ఆ రోజు వెళ్ళటం మిస్ అయ్యానమాట. చిన్న క్లిప్ మీకోసం అయితే యాడ్ చేస్తాను. ముద్ర వీడియో షార్ట్స్ లో అయితే పెట్టాను అనమాట, లాంగ్ వీడియోస్ లో అయితే లేదు, చిన్న క్లిప్పే ఉంది. అండ్ ఇక్కడ నుంచి వీళ్ళందరూ సేవ చేసుకుంటూ ఆ తోడపెద్దనైతే తీసుకుని సింహాచలం అయితే స్టార్ట్ అయ్యారు. తరాలు మారినా మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, చరిత్రని ఎప్పటికీ మర్చిపోకూడదనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేశాను. మీకు ఈ వీడియో నచ్చకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. ఇలా ముద్ర వేసిన తోడపెద్దును అయితే సాక్షాత్తు సింహాద్రప్పనగా భావిస్తారనమాట. అందుకే సింహాద్రప్పన దర్శనానికి అయితే ఆ కొండ దగ్గరికి తీసుకువెళ్తున్నారు. ఆవిడ చేతిలో ఉంది కదా గుమ్మడికాయ అనమాట. గుమ్మడికాయను కూడా పూజించి ఆ గుమ్మడికాయను కూడా దేవుడి దగ్గరికి అయితే తీసుకువెళ్తారు. అనకాపల్లి నుంచి సింహాచలం అయితే 37 కిలోమీటర్స్. మరి అంత దూరం తోడపెద్దను నడిపించుకొని అయితే తీసుకువెళ్ళలేం కదా. అందుకే వ్యాన్ లో అయితే ఎక్కించి సేవ చేసే వాళ్ళందరూ కూడా కలిసి వెళ్తున్నారు. అంత దూరం కూడా దేవుని సేవ పాటలు పాడుకుంటూ అయితే హ్యాపీగా వాళ్ళు అయితే వెళ్తున్నారు. చూడండి, ఆ పాటలు మీరు కూడా వినండి. గంగా మే పెన తల్లి ఓ గణపతాయో మదమైన గణపతినే తలవాగా గరివికారములు గణపతినే తలవాగా గరివికారముల గణపతినే పోదిపోయి పైన గణపతి. ఈ సేవా బృందం అయితే సింహాచలం అయితే చేరిపోయారు. కాకపోతే సింహాచలం వెళ్లిన తర్వాత మనం స్వామివారిని దర్శించుకునే కన్నా ముందు పైడితల్లి అమ్మవారిని అయితే దర్శించుకోవాలట. ఆవిడ ఆయనకి అత్త అవుతారట. సో ఆవిడని దర్శించుకుని ఆవిడకి పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాత కోనేరులో స్నానం చేసి అప్పుడు సింహాద్రప్పన్ని అయితే దర్శించుకోవాలట. వీళ్ళు సేవ చేసుకుంటూ అలా వెళ్తున్నారు కదా, పాటలు పాడుకుంటూ. దేవుని దర్శనం అయిపోయి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు అలా దేవుని పాటలు పాడుకుంటూనే వస్తారు. అమ్మవారి గుడి కూడా సింహాచలం ఏరియాలోనే ఉంటుంది, ఎక్కడో కాదు. మనం ఎప్పుడైనా వెళ్ళిన తర్వాత అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చు. సింహాచలం బస్ స్టాప్ దగ్గరలో అయితే ఉంటుందంట అమ్మవారి గుడి. అమ్మవారి దర్శనం అయిపోగానే కోనేరు దగ్గరకు అయితే వెళ్తున్నారనమాట. కోనేరు దగ్గర స్నానం చేసి తోడపెద్దకు కూడా కొంచెం నీళ్లు చల్లేసి దేవుడి దగ్గరికి అయితే తీసుకెళ్తారు. కోనేరు కూడా పూజ చేస్తారట. అండ్ ఈ గుమ్మడికాయ చూస్తున్నారు కదా, ఇది చాలా అరుదుగా దొరికిన గుమ్మడికాయ అంట. ఈ గుమ్మడికాయని తీసుకొచ్చి సింహాద్రప్పనగా భావించి పూజలు అవి చేసి గుమ్మడికాయని అయితే దేవుడికి సమర్పిస్తారట. ఈ సమర్పించిన తర్వాతే తోడపెద్దకు అచ్చు వేశారు కదా, అది పూర్తవుతుందట. కోనేరు నుంచి మన వరాహస్వామి దగ్గరికి అయితే వచ్చేసారు. అదేనండి, మన గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత పాల్వంచ అంటాం కదా, అక్కడ వరాహస్వామిని దర్శించుకుంటా అక్కడికి వచ్చి ఇక్కడ కూడా సేవ అయితే చేస్తున్నారు. ఆ పాటలు కూడా ఒకసారి వినేయండి. అమ్మవారిని దర్శించుకుని కోనేరులో స్నానం చేసి మరి మన వరాహస్వామిని కూడా దర్శించుకోవాలి కదా. ఆయన దర్శించుకున్న తర్వాత సింహాద్రప్పని అయితే దర్శించుకోవాలి. ఈ దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత మన తాడుపెట్టను తీసుకుని మెట్లయితే ఎక్కిస్తున్నారు సేవ పాటలు పాడుకుంటూ.
ఈ తాడుపెద్దునైతే చూసారు కదా, మెట్లు భలే ఎక్కేసింది కదా. దేవుడు కదా ఈజీగా ఎక్కేస్తారు, మనమైతే అసలు అలసిపోతాము. అండ్ ఒకప్పుడు వచ్చేసి సింహాచలం కొండ మార్గ మధ్యంలో 12 పుణ్యదారులు అయితే ఉండేవట. అప్పుడు ఎవరైనా భక్తులు వచ్చిన తర్వాత ఆ పుణ్యదారులో స్నానం చేసి మార్గ మధ్యంలో దాన ధర్మాలు అవి చేసి అప్పుడు దేవుని అయితే దర్శించుకునేవారట. కాకపోతే ఇప్పుడంతా పాపం ఎక్కువైపోయింది కదా, ఆ పాపం వల్ల 11 పుణ్యదారులు అయితే కనుమరుగైపోయేట. ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం అయితే ఒక్కటే ఉంది, పుట్టదార అంటారు. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఈ సేవలో ఏంటి అంటే ఈ మెట్లు ఎక్కుతూ ఆ 12 దారుల గురించి వీళ్ళైతే పాట పాడుతూ వెళ్తున్నారనమాట. క్లియర్ గా వినండి, మీకు కూడా అర్థమవుతుంది. కృతయుగంలో హేమకశ్యపుని భార్య ఇవలాంగీదేవి సంతానం కొరకు శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి సింహాద్రప్పన్న కలలో కాసిన నోముల గురించి వివరిస్తూ ఈ దాసులైతే పాటలు పాడుతున్నారన్నమాట. ఫైనల్ గా తోడపెత్తు అండ్ వాళ్ళ భక్తి బృందం అందరూ కలిపి సింహాచలం కొండ అయితే ఎక్కేశారు. చూసారు కదా, తోడపెద్దు అన్ని మెట్లు ఎక్కి చక్కగా వచ్చేసింది. వీళ్ళంతా చాలా సంతోషంగా అయితే ఉన్నారు. నార్మల్ గా మనమైతే మెట్లు ఎక్కకుండా ఆటోలోనో బస్సులోనో అలా రోడ్డు మార్గంలో అయితే వచ్చేస్తాము. వీళ్ళందరూ సేవ చేసుకుంటూ మధ్య మధ్యలో ఆగి పాటలు పాడుకుంటూ తోడపెద్దుని తీసుకుని ఎంత చక్కగా వచ్చారు కదా. ఇందాక నేను చెప్పాను కదా, మనకి సింహాచలం మార్గ మధ్యంలో 12 పుణ్యదారులు ఉంటాయని, 11 కనుమరుగు అయిపోయాయని. అందులో ఒక్కటే మిగిలి ఉంది అని చెప్పాను కదా, అది ఈ దారి అనమాట. అక్కడ మన తోడపెద్ద అయితే తన దాహం తీర్చుకుంటుంది, స్నానం కూడా చేస్తుంది. ఒక్కటే అని చెప్పి ఇన్ని దారులు చూపిస్తుంది ఏంటి ఈ అమ్మాయి అనుకోవద్దు. పైన ఉంటుంది అసలైన దార, అక్కడ నుంచి 6 కనెక్షన్లు అనమాట ఉంటాయి. అందుకే మీకు 6 దారులాగా కనిపిస్తుంది. ఆ మిగిలి ఉన్న 12 దారి గురించి ఇంకా మీకు క్లియర్ గా కావాలి అనుకుంటే నేను లాస్ట్ టైం సింహాచలం వీడియో చేశాను కదా, ఆకాశ గంగ గురించి ప్రత్యేకించి చేశాను అనమాట. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఆ వీడియో చూడండి, మీకు క్లియర్ గా ఉంటుంది. ఈ గరిడి సేవతో వచ్చిన దాసులు కూడా చాలా మంది మొక్కుకున్న వాళ్ళైతే అక్కడ తలస్నానం చేసేసి తలనీళ్ళు అయితే దేవునికి ఇచ్చేశారు. ఇదంతా పూర్తయిపోయిన తర్వాత ఈ భక్తి బృందం అంతా కలిసి తోడపెద్దును వాళ్ళతో పాటు తీసుకొచ్చిన గుమ్మడికాయను అయితే దేవుని దర్శనానికి అయితే తీసుకువెళ్తారు. అండ్ దేవుని దర్శన అనంతరం ఆ గుమ్మడికాయను అయితే దేవునికి అయితే సమర్పించేస్తారనమాట. ఈ గుమ్మడికాయని చూస్తుంటే మనకి అచ్చం సింహాచలంలో సింహాద్రప్పని చూస్తున్నట్టే ఉంది కదా, అచ్చం ఆ రూపంలోనే ఉంది. ఏంటంటే ఇది చాలా అరుదుగా దొరికిన గుమ్మడికాయ అంట, అచ్చం సింహాద్రప్పన రూపంలో అయితే ఉంది. అందుకే చాలా పూజలు అయితే చేస్తారనమాట, చేసి స్వామివారికి అయితే సమర్పిస్తారు. ఇక్కడితో ఈ తోడపెద్దు సింహాచలం యాత్ర అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి ఆ తోడపెద్దు దైవంగా అయిపోతుంది అనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని చేస్తూనే ఉంటాను. అంతవరకు ఉంటాను మరి, బాయ్.